gate of Bethlehem, that little city again. అందుచేత ఆ చిన్న బెత్లెహేము పురద్వారం వద్దకు అతడు వెళ్లి, And he called the elders of the city. నగర పెద్దలను పిలిపించి, And he let them know that that day he had bought everything that Naomi had lost. నయోమి పోగొట్టుకున్న ఆస్తినంతా అతడు కొన్నట్లుగా అతడు తెలియచేయవలసి ఉన్నది. Everything that she lost, he bought it back. ఆమె పోగొట్టుకున్న సమస్తాన్ని అతడు మరలా కొన్నాడు. And he kicked off his shoe and threw it up before the people as an ensign. దానికి తర్కణంగా తన కాలు చెప్పుని విడిచి ప్రజల ఎదురు విసిరివేశాడు. And if there's anyone has any reason to say something, say it now. ఎవరైనా ఎలాంటి కారణాలు చెప్పగలిగితే ఇప్పుడే తెలియచేయవచ్చు. For this is a memorial that I've redeemed everything that she had lost. ఆమె పోగొట్టుకున్న సమస్తాన్ని నేను సంపాదించదనుకుటకు ఇది సాక్షార్థమైనది. Oh, blessed be the name of the Lord. ఆహా, ప్రభు నామములకు సన్నతింపబడు కాక. And when our kinsman came, మన సమీప బంధువుడు వచ్చి, Jesus of Nazareth, born in Bethlehem, నజరేయుడైన యేసు బెత్లెహేమునందు జన్మించి, he stood on top of the Golgotha and lifted him up between the heavens and earth. ఆ గొల్గోతా గిరిపై భూమికిని ఆకాశ మధ్యన ఎత్తబడెను. As a memorial that he had redeemed everything that the human race had lost in the fall. మానవాళి పోగొట్టుకున్న సమస్తాన్ని విమోచించేసినట్లుగా సాక్షార్థంగా ఆయన ఆకాశ భూమి మధ్యాన వేలాడదీయబడెను. How can man despise divine healing and the powers of the resurrection of the Lord Jesus? ప్రభు అయిన యేసు పునరుద్ధాన బలాన్ని, దైవిక స్వస్థతను మనుషుడు ఎందుకు తృణీకరిస్తాడు? When a public sign was made at Calvary, నిర్దిష్టమైన గుర్తు ఆ కల్వరిగిరిలో కనిపిస్తూ ఉండగా, that I've redeemed the whole human race and everything that they ever lost. సరా మానవాళి పోగొట్టుకున్నది ఆ సమస్తాన్ని విమోచించాను అన్నది. Redeemed our soul, redeemed our body, redeemed everything that we lost in the fall. పడిపోయిన స్థితి నుండి శరీర ప్రాణాత్మలను విమోచించాడు. Our kinsman redeemer came and was made flesh and dwelt among us. మన విమోచన బాంధవుడు శరీరధారి అయి మన మధ్య వసించి, And offered up the ensign and said, it's finished. గురుతును అర్పించి సమస్తమును సమాప్తమైందని చెప్పాడు. What's finished? Everything is finished. ఏంటి సమాప్తము? సమస్తమును సమాప్తం చేయబడినది. We're just walking right into our inheritance. మన వారసత్వములో మనము జాగ్రత్తగా నడుచుటయే మన బాధ్యత. As the days go on, we're walking closer and closer. దినములు కొనసాగే కొలది మనము సమీపంగా ఉండగలం. Boaz and Naomi, after being married for some time, they brought forth a son, which added more to the lineage. పెళ్ళైన కొంతకాలం తర్వాత వారొక కుమారుడు కలిగాడు. వంశ క్రమము పొడిగించబడినది. And that was Obed. అతడే ఓబెదు. And he also brought forth his son, which was Jesse. ఓబెదుకు కుమారుడు కలిగాడు. అతని పేరు యెషయి. And Jesse had 8 boys. యెషయాకి 8 మంది కుమారులు కలిగారు. And it was the great prophet Samuel who came with the cruse of the oil. గొప్ప ప్రవక్త అయిన సమూయేలు నూనె బుడితో యెషయా దగ్గరికి వచ్చి, The great prophet who went to Jesse and said, గొప్ప ప్రవక్త అయిన సమూయేలు నూనె బుడిని చేతబూని యెషయా దగ్గరికి వెళ్లి ఇలాగన్నాడు, God has chosen one of your boys to rule and serve my people. దేవుని ప్రజలకు పరిచయం చేసి వారిని పరిపాలించు అధిపతి నీ కుమారుల నుండి దేవుడు ఎన్నుకున్నాడు. And it was out in the back side of the field in a little shepherd's yard పొలములో వెనుక భాగాన ఒక చిన్న గొర్రెల దొడ్డి ఉన్నది. where a little ruddy, scrawny-looking boy was brought, David, the youngest. అందులో అందరికంటే అఖరవాడు, ఎర్రనివాడు,
చక్కని నేత్రము గలవాడు దావీదు అక్కడే ఉన్నాడు. And Samuel poured the anointing oil on him in the presence of all of his brothers and them who stood about. అతని అన్నలందరి ఎదురుగానే సమూయేలు అభిషేక తైలమును అతని మీద పోశాడు. And proved that God had anointed him king. దేవుడు అతన్ని ఒక రాజుగా ఎన్నుకునే గుర్తుగా అలాగే చేశాడు. Where was that at? Bethlehem. అది ఎక్కడ జరిగినది? బెత్లెహేములోనే. Glory to God in the highest. సర్వోన్నతమైన స్థలముల్లో ఆయనకు మహిమ కలుగును కాక. No wonder. Bethlehem, where he was anointed king. అభిషక్తుడైన రాజు పుట్టిన స్థలం అది. కనుక బెత్లెహేములో ఆయన జన్మించాడంటే అది మనకు ఆశ్చర్యము లేదు. And it was in Bethlehem where David was born. ఎక్కడ దావీదు జన్మించాడో అదే స్థలము బెత్లెహేము. And his greater son Jesus was also had to be born in Bethlehem. అతని యొక్క ఘనమైన కుమారుడు యేసు కూడా జన్మింపవలసినది బెత్లెహేమే. Because there's such a close knit between the two, his father and son. ఎందుచేతంటే వీరిద్దరి మధ్య చాలా అనుబంధ సంబంధం ఉన్నది. అతని తండ్రి కుమారుడు. Not only was this great son only the son, he was the root and the offspring of David. ఈ ఘనుడైన కుమారుడు కేవలము కుమారుడు మాత్రమే కాదు, కానీ ఆయన దావీదు సంతానములో దావీదు వేరుచుగురై ఉన్నాడు. He was even before David and be after David. దావీదు కంటే ముందుగా ఉన్నవాడు ఆయనే, దావీదు తర్వాత వచ్చినవాడు ఆయనే. He was for everlasting from everlasting on. ఆయనే నిరంతరముండువాడు ఆయనే. But according to the flesh and all the things to be fulfilled, he was the son of David. శరీరధార్య విషయాల్లో అన్ని విషయాలు నెరవేర్పు జరగవలసి ఉన్నది. ఆయన దావీదు కుమారుడై ఉన్నాడు. He was to be born years later in this same Bethlehem, this little forsaken city. కొన్ని సంవత్సరాల తర్వాత మరుగు కాబడిన బెత్లెహేములోనే ఆయన జన్మించబడవలసి ఉన్నాడు. For all the time in there, do you notice there's working a great mighty mystery that no one seemed to understand. మీరు బాగా గమనించినట్లయితే ఎవ్వరికీ అర్థము కాని ఒక గొప్ప రహస్యం అక్కడ అన్ని కాలములో కూడా పనిచేస్తుంది. That's the same thing it is in God's Bethlehem today. అదే విషయము నేడు దేవుని బెత్లెహేములో కూడా జరుగుతూ ఉన్నది. There's working a mystery sign that no one seems to understand it. ఒక రహస్యమైన సూచన జరుగుతున్నది, అయితే ఎవరికీ అది అర్థమైనట్లుగా లేదు. It's something that goes over the top of the heads of the people. ప్రజల అధికారుల తలపై భాగానికి ఇది వెళుతున్నది. They don't seem to get it. అది తెలుసుకుంటారని లేదు. No matter what's done or what's said and the mysterious part of the things that's done. ఏమి జరగనివ్వండి, ఏమి చెప్పనివ్వండి, కార్యాల్లోని రహస్య విషయాలు జరిగినప్పుడు The people will say, oh, well, I guess it's all right, and go on, but they don't understand it. అప్పుడు అంటారు ప్రజలు, అవును నేను అనుకున్నాను ఇది వాస్తవమే అని అంటారు, వెళ్లిపోతారు. అయితే అదేమిటో అర్థం చేసుకున్నారు. They can't catch it, they can't grasp it. వారు దానిని పట్టుకొనలేరు, దాన్ని వారు గ్రహించలేరు. That's what God was doing in Bethlehem and Judea. అదే యూదా దేశములోని బెత్లెహేములో దేవుడు చేస్తున్న కార్యము. He's working all these little things moving up to come to one great head. అల్పమైన ఈ కార్యాలన్నీ ఆయన కదిలింపజేస్తూ ఓ గొప్ప ప్రధాని కోసము కార్యం నిర్వర్తిస్తున్నారు. David. Oh, when he was anointed king as a little boy. ఓ దావీదు రాజ్యాభిషేకం పొందినప్పుడు అతను ఒక చిన్న బాలుడు. He was ready to look up at, but he must have been something in him that looked real to God. చూచునకు ఎర్రనేవాడు, అయితే దేవుని దృష్టిలో అయితే అతనిలో ఒక ప్రత్యేకత ఉన్నది. They're a little bitty, the smallest of the family. చిన్నవాడు, మరి కుటుంబంలో కూడా కనిష్ఠుడు. The rest of the boys, great, big, fine men would look good in their robes and a crown on their head. మిగతా వారైతే చూపునకు సౌందర్యవంతులు, మంచి మంచి వస్త్రాలు ధరించి తలపై కిరీటాలు ధరించి ఉన్నారు. But God showed what he looks at. ఆయన ఏమి చూశాడో దేవుడు అదే చూయించాడు. Not the outward appearance, but the inside of a man. బాహ్య రూపమును ఆంతరిక రూపమును దృష్టిస్తున్నాడు ఆయన. He looked at his
in David's heart. ఆయన అతని హృదయాన్ని చూస్తున్నాడు. దావీదు హృదయంలో ఉన్నదేమో ఆయన ఎరిగున్నాడు. No matter how the crown looked on him, అతని నెత్తి మీద కిరీటాన్ని ఆయన చూడటం లేదు. he knew he was finding him a man that was a man after his own heart. అతడు ఆయన యొక్క హృదయానుసారుడని ఆయన గుర్తెరిగాడు. Which David would be, a man after his own heart. ఆయన యొక్క హృదయం ఎటువంటిదో అటువంటి హృదయము దావీదు కలిగి ఉన్నాడని ఆయనకు తెలుసు. That's why he poured the anointing oil, or had it poured, upon David. అందుచేతనే ఆయన అభిషేక తైలమును పోసి ఉన్నాడు, లేక దావీదు తలపైన ఆ తైలము పోయబడి ఉన్నది. Which the name David means beloved. దావీదు పేరుకి అర్థం ప్రియుడు అని అర్థము. And it was well represented in Jesus, the beloved one. యేసుకు అది ఒక ఎంతో మంచి పోలికై ఉంటుంది. Years later, the son of David, who was to come to fulfill all things that had been promised. ఇవన్నీ కూడా రానున్న కాలంలో వాగ్దానం చేసిన వారికి నెరవేర్పడు కొరకై దావీదు కుమారుడుగా ఆయనే వచ్చాడు. This little city of Bethlehem is where this taken place. ఆ చిన్న బెత్లెహేములోనే ఇవన్నీ కూడా జరిగినవి. It was on them same little Judean hills where David had herded his sheep. ఆ యూదా దేశపు చిన్న కొండలపైన దావీదు తన మందను మేపుకొంచున్నాడు. Many years later, that the angels sang their first Noel on the hills of Judea overlooking Bethlehem. అనేక సంవత్సరాల తర్వాత బెత్లెహేము వైపు చూస్తూ దూతలు పాడిన పాటలు ఈ యూదయ కొండలలోనే. The first Noel. Unto thee is born in the city of David, Christ the Lord. మొట్టమొదట పాడిన ఆ గీత మీదనగా దావీదు పట్టణమందు ప్రభు అయిన క్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేది. Angels first made their appearance to sing. It wasn't at Jerusalem, the big church. దూత దర్శనమిచ్చి పాట పాడుతున్న స్థలము పెద్ద సంఘమున్న యెరూషలేము పట్టణము కాదు, Neither was it at Gilgal. లేక గిల్గాలు కాదు, Or neither was it at Shiloh, where they had the religious denominational worship all the time. లేక షిలోహు కాదు. ఎజరైతే నిత్యము ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నవో ఆ షిలోహులో కాదు, But it was in little Bethlehem, బెత్లెహేములోనే, where the Spirit of God had been moving in a mysterious way, bringing forth something. దేనినో ఉత్పన్నము చేయడు కొరకై దేవుని యొక్క ఆత్మ రహస్యంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నదో ఆ చిన్న బెత్లెహేములోనే. There అక్కడనే where Christ had to come. క్రీస్తు రావాల్సిన స్థలమదే. It was there, is in that same little city, ఆ చిన్న పట్టణమే సరైన స్థలమై ఉన్నది. with a king born, that a mother virgin brought forth her firstborn son. కన్య గర్భవతి అయి తన కుమారుని ప్రసవించవలసిన స్థానమదే. It's sheltered and housed in its little fortress. The King of Kings and the Lord of Lords. రాజుకు ప్రభువులకు ప్రభువులకు నిలయమై ఆదరించు నివాసమై చిన్న కోట గోడలు గల ఆశ్రయపురమదే. Where not only did Samuel come to pour out the anointing oil, ఇది సమయంలో వచ్చి అభిషేకతలను పోయేటకు మాత్రమే కాదు, కానీ but God poured out upon him and upon the world. Christ the Lord. దేవుడు సహా ఈ భూమి పైన ప్రభు అయిన క్రీస్తు పైన పోసిన స్థలమదే. The angels herald his coming and sang to the shepherds on the hillside who followed David the king years before. కొన్ని సంవత్సరాల క్రితము మహారాజైన దావీదును వెంబడించిన గొర్రెల కాపరులకు ఆ కొండ శిఖరాలపైన దూతలు ఆయన రాకడ పాటను వినిపించారు. See the mystery of God, how great it is. దేవుని మర్మము ఎంత ఘనమైనదో చూశారా? He was born in this great wheat belt, which one week comes forth the basic principles of life. విస్తారమైన గోధుమ పండుగ పుట్టిన ఈ స్థలముందే ఆయన జన్మించాడు. ఒక్క గోధుమ గింజ జీవన మనుగడకు ఆధారమవుతుంది. And he was the bread of life. ఆయనే జీవాహారము. I am the bread of life. జీవాహారమును నేనే. He that eats my flesh and drinks my blood has eternal life.
నా శరీరముతో నా రక్తము త్రాగితేనే వాడు నిత్యజీవం పాత్రుడవుతాడు. And shall never die or come into condemnation, but pass from death unto life. అతడు ఎన్నడూ చనిపోక అతడు తీర్పులోని రాక మరణములోని జీవంలోనికి దాటి ఉన్నాడు. Bethlehem, బెత్లెహేము, the name Bethel, B-E-T-H, Beth. Beth in the Hebrew word means house. బేతేల్ అనగా బిఈటిహెచ్ బేత్ అనగా హెబ్రూ భాషలో ఇల్లు అని అర్థం. E-L stands for Elohim. It's abbreviation. ఈ ఎల్ అనగా ఎల్లోహిమునకు చెందుతుంది. Elohim means God. ఎల్లోహిం అనగా దేవుడు అని అర్థము. B-E-T-H, Beth. E-L. E-L is Elohim, which is God. బిఈటిహెచ్ బేత్, ఈ ఎల్ ఎల్ అనగా ఎల్లోహిం అంటే దేవుడు. The house of God, దేవుని యొక్క ఇల్లు, where the bread of life is laid. జీవాహారానికి నిలయమైన దేవుని ఇల్లు. E-L-H-E-M, finish it out, bring back your L again with your E, means a loaf of bread in the Hebrew. Elam. ఈ ఎల్హెచ్ఎం ముగింపుకై ఎల్ ఈలతో కలిపి తిరిగి వస్తుంది. దానికి అర్థం రొట్టె ముక్క అని అర్థం. హెబ్రీ భాషలో ఎల్హెం. E-L is God, Elohim. ఈ ఎల్ దేవుడు ఎల్లోహిం. B-E-T-H is bread, B-E-T-H is house. బిఈటిహెచ్ అనగా రొట్టె ఇల్లు. E-L is Elohim, abbreviation. ఈఎల్ అనేది ఎల్లోహిం సంక్షిప్తం. Then E-L-E-M is bread. అటు పిదప ఈఎల్హెచ్ఈఎం అనగా రొట్టె అని అర్థం. What was he? ఎవరైనా The house of the bread of God. దేవుని రొట్టెల ఇల్లు, The house of God's bread. దేవుని రొట్టె యొక్క ఇల్లు. House, Beth, Elohim, God, Elohim, bread. బేత్ ఇల్లు, ఎల్లోహిం అనగా దేవుడు, ఎల్లోహిం అంటే రొట్టె. The house of God's bread means Bethlehem. దేవుని రొట్టె ఇల్లు అనగా బెత్లెహేము. Or could he be born anywhere else but that? అందులో కాకుండా మరో స్థలములో ఆయన ఎలాగ జన్మించగలడు? But it was hid to everybody but that prophet. ఆ విషయమైతే ప్రతి ఒక్కరికి మరుగు చేయబడినది ఒక ప్రవక్తకు తప్ప. He said, out of Bethlehem shall come him. బెత్లెహేము నుండి ఆయన వచ్చునని అతను నిర్వహించున్నాడు. There's looking in Jerusalem, there's looking in all the big Shilohs, there's looking everywhere. యెరూషలేములో వారు నిరీక్షిస్తున్నారు. పెద్ద పెద్ద షిలోహోల్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అన్ని చోట్ల దిక్కులు చూస్తున్నారు వారంతా. But he come from Bethlehem. అయితే ఆయన బెత్లెహేములో ఉండి వచ్చి ఉన్నాడు. Because it was a house of God's bread of life. కారణం అది జీవము గల దేవుని రొట్టెకు ఇల్లై ఉన్నది కాబట్టి. He's God's bread basket to the world. ఆయన సర్వ ప్రపంచానికి దేవుని రొట్టెల గంపై ఉన్నాడు. There he was, born in Bethlehem. ఆయన బెత్లెహేములోనే జన్మించాడు. He could be born nowhere else. ఆయన ఆ చోటనే జన్మించవలసినది, మరొక చోటే కాదు. There could be many great things as I was studying this week of the different spiritual aspects to that, why he must be born in Bethlehem. ఆయన బెత్లెహేములోనే ఎందుకు జన్మించాలి? అనేకమైన ఆత్మ సంబంధ విషయాల గురించి ఈ వారంలో చదివాను. అనేక ఘనమైన విషయాలు ఉన్నవి. When I hit these few places, the Holy Spirit just caught me away, and I said, oh God, that's sufficient. నేను ఈ కొద్ది స్థలాన్ని నిర్వహిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నన్ను తన స్వాధీనపరుచుకున్నారు. ప్రభువా, అదే చాలు అని అన్నాను. I see it now. అది చూశానప్పుడు He could not be born nowhere else but Bethlehem. బెత్లెహేములో తప్ప మరొక స్థలములో ఆయన జన్మించడానికి వీల్లేదు. It was a place of the bread of the nation. దేశమంతటికి ఆహార నిలయము ఆయనే. He was the bread of all the house of Israel. Come from there. ఇక్కడికి వచ్చిన ఇశ్రాయేలు ఇంటి వారందరికీ ఆహారం వచ్చున్నది. He was the bread of life that come down from heaven, the spiritual manna. ఆకాశుడి దిగి వచ్చిన ఆత్మ సంబంధ మన్నా ఆయనే, జీవాహారము ఆయనే. Has to come from Bethlehem. The bread line. The place where bread lays. రొట్టెలైన ఆ బెత్లెహేములోనే, ఆ ఆహారమునకు నిలయమైన బెత్లెహేములోనే ఆయన జన్మించవలసి ఉండెను. Bethlehem. The baking of the bread. బెత్లెహేము రొట్టెలు తయారు చేయ స్థలము. Now, Jesus being the bread of life, కాబట్టి యేసు జీవాహారమై ఉండి the man may eat thereof, he said, and never die. ఎవరు ఆయన్ని భుజించునో
మరి ఎన్నటికీ చనిపోడు అని ఆయన చెప్పాడు. Another great event that I wouldn't forget to call. నేను మరువలేని మరో ముఖ్య విషయాన్ని మీకు గుర్తింపు చేస్తాను. That was when David was in his worst of time. When he was a fugitive. పారిపోయిన వాడిని దావీదు బహు ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాడు. He'd already been anointed. He knowed what he was to be. అతను అభిషేకం పొందిన వాడే. అతనేమి కాబోతున్నాడో అతనికి బాగా తెలుసు. He was to be king. God said so. అతను రాజు కావాలి, అది దేవుడు తెలియజేశాడు. Yet he was hated. ఆయన అతను ద్వేషించబడుతున్నాడు. He was standing in between two great deep fires. అఘాతము లాంటి రెండు గొప్ప అగ్ని గుండాల మధ్య అతను నిలుచున్నాడు. Here was the Philistines on one side after him. ఒకవైపు ఫిలిస్తీన్లు వెంటాడుతున్నారు, Here was Saul on the other side. మరోవైపు సౌలు తరుముతున్నాడు. And he was a man without a nation. నిలువ నీడలేని ఏకాకి అతడు. Just as the church stands today, the true living church of God without a denomination or anything else. జీవగల దేవుని సంఘము నేటి దినమందు ఎలాగో మరో సంఘశాఖ ఇంకొక వాడితో సంబంధము లేకుండా ఎలాగున్నదో అలాగు She stands alone, but yet she's had the anointing poured on her. ఆమె ఏకాకిగా ఉన్నది, అయినప్పటికీ ఆమె అభిషేకం పొందినదే. She knows what she is. ఆమె ఏమై ఉన్నదో ఆమెకు తెలుసు. How in the world can it ever come to pass? లోకమందునే ఉన్నటువంటి మరి ఎప్పుడైనా చూశారా? Devil on both sides driving at David. సాతాను రెండు వైపులా దావీదును పారదోలుతున్నాడు. You'd taken refuge in strongholds of the wilderness and in caves, trying to hide out. అడవులే అతనికి ఆశ్రయదుర్గాలు, గుహలే అతనికి దాగుచోట్లు కావలసి వచ్చినవి. The little band of faithful warriors, just a few believing like him. నమ్మకమైన కొద్ది మంది యోధులతో, అతనిలాంటి మరికొద్ది మంది విశ్వాసులతో. Those men believed God that would be the king. అయితే అతడు రాజు కాగలడని దేవుని యందు విశ్వాసముచ్చున్నారు ఆ మనుష్యులు. So is the believers today who's hid out from place to place, but yet they know who's coming to be king. ఒక స్థలం నుండి మరొక స్థలానికి దాగుకొనుచున్న నేటి దినమందు విశ్వాసులు అంతే. అయితే రాబోతున్న రాజెవరో వారు ఎరిగి ఉన్నారు. I don't care who's going to be president. ప్రెసిడెంట్ ఎవరు కాబోతున్నారో నాకు అనవసరం. We know he's coming. ఆయన వస్తాడని మాకు తెలియను. It looks farther away than it ever did. ముందన్నటికంటే అది ఎంతో సమీపంగా కనిపిస్తున్నది. When science is trying to overrule, say they can build a man, they can do this. సైన్స్ దానికి వ్యతిరేకిస్తూ ఇలాగ చెప్తున్నది, వారు నరుని నిర్మాణము చేయగలుగుతున్నారు అని అలా చేయగలరు. They take a rabbit and take the pollen and make another rabbit and so forth. వాళ్ళ కుందేలు తీసుకుని దాని యొక్క రజస్సును తీసి వేరే కుందేలుకు చేర్చి ఏమేమో చేస్తున్నారు. Trying to disprove God's word. దేవుని వాక్యమును అసత్యమని ఒట్టిదని చేయాలనుకుంటున్నారు. Yet there is a people who believe God who stands just as pat as they ever did. ఆయనను దేవుని యందు నమ్మిక ఉంచి వారికి తగిన జవాబిచ్చు ప్రజలున్నారు. No matter what comes or goes, they still believe God's right. ఏమి రానివ్వండి, ఏమి పోనివ్వండి, ఎన్నటికీ వారు దేవుని యందు నమ్మకం ఉంచిన వారే. దేవుడు సత్యవంతుడు. They hold to God's unchanging hands. మారని దేవుని బాహువులను వారు పట్టుకుని ఉన్నారు. In the midst of battle, in the midst of tears, in the midst of sickness and death and everything. ఆరాట పోరాటాలలో, కన్నీటి ధారల మధ్య, వ్యాధి బాధలు, మరణ వేదనలో, ప్రతి ఈతి బాధ ఎందును కూడా They still hold to God's unchanging. మారని ఆయన బాహువులనే వారు ఇంకా ఆశ్రయించున్నారు. They know that He's coming King. ఆయనే వారి కొరకై రాబోతున్న రాజని వారికి తెలుసు. People today laugh and make fun of Him and call Him holy rollers, call Him everything they want to. ఈనాడు ప్రజల వారిని చూచి అపహాస్యం చేస్తున్నారు. హోలీ రోలర్స్ అంటే పరిశుద్ధపరచు గుండ్రాలని లేక ఏదో అని పిలుస్తున్నారు. But them warriors of God stands faithful at the post of duty. అయితే తాము పొందిన బాధ్యతకు వారు నమ్మకమైన దేవుని యొక్క వీరులై ఉన్నారు. Might call them a healing group. స్వస్థపరచు గుంపు అని నువ్వు పిలవచ్చు, You might call them a bunch of fanatics or whatever you wish to. లేక పిచ్చి భక్తాగ్రస్తులని నీవు సంబోధించవచ్చు. నీవేమని తలంచినా They hang to that king. వారైతే రాజుపైనే ఆనుకుని ఉన్నారు. They know He's coming in power. ఆయన శక్తి సంపన్నుడై రాబోతున్నాడనే వారికి తెలుసు. Though they take His name in vain and scoff and make fun and ఆయన నామమును స్వీకరించిన వారిని ఎగతాళి చేసి అపహాస్యం చేస్తుంటారు. call the people who believe Him outcast.
bunch of backwash. ఆయన నమ్మిన వారిని వెలివేయబడిన వారిగాను ఇంకో రీతిగాను వారు పిలుస్తారు. That doesn't bother them a bit. They stay true at the post of duty. అది ఎలాంటి వారిని ఏ కోశాన చలింపనివ్వదు. వారి విధి నిర్వహణలో వారు నమ్మకస్తులుగా ఉంటారు. Those warriors that was with David stayed right by his side. ఆనాడు దావీదుతో ఉన్న యుద్ధవీరులు అతనికి ప్రక్కనే ఉన్నారు. If a Philistine come up, he had to fight. ఫిలిష్తీయులు అతని మీదకి యుద్ధానికి వస్తే అతడు యుద్ధము చేయవలసి ఉన్నది. Whoever it was, they were picked on every side. వారెవరైనప్పటికీ ఛేదించేవారు. Poor David in his mind, all confused, he thought, how can it be, Lord? దీనుడైన దావీదు తన మనసులో అయోమయ స్థితిలో ఉండిపోయాడు. అతను అనుకున్నాడు, ఇది ఎలాగూ సాధ్యం ప్రభువా? You know, leaders sometimes go through things that the congregation don't know what they're going through. మీకు తెలుసా, అనేక పర్యాయాలు సంఘ నాయకులు సంఘ సభ్యులకు అర్థం కాని సమస్యలు ఎదుర్కొంటుంటారు. When you think of promises God's made, then why don't it come to pass? దేవుడు వాగ్దానం చేసిన వాని గురించి నీవు తలంచున్నప్పుడు మరి ఎందుకవి నెరవేర్పు జరిగి ఉండవు? They don't tell their congregation. They don't tell the people they associate with. వాటిని వారి సంఘ సభ్యులకు తెలియచేయరు. వారి సహపని వారికి తెలుపుకోరు. But there's many frustrations in the heart of a real leader. నిజమైన నాయకునికి ఎన్నెన్నో భారభరితమైన సమస్యలు ఉంటున్నవి. David sitting there, his throat burning him is in the middle of summer. దావీదలా కూర్చున్నాడు. అతని గొంతంతా ఎండిపోతుంది. అది మంటూ టెండ కాలము. The Philistines was taking advantage of that split between David and Saul. దావీదుకు సౌలుకు కలిగిన విభేదాలను ఫిలిష్తీయులు ఒక ఆసరంగా అవకాశంగా తీసుకున్నారు. And Saul looking for David everywhere, the Philistines also. సౌలు దావీదు నిమిత్తం అనేకమైన స్థలముల్లో గాలించుచున్నాడు, ఫిలిష్తీయులను అలాగే. And then the Philistines looking for the Israelites. ఆ తర్వాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలు కోసం వెతుకుతున్నారు. Talk about a time of confusion. కలవరపాటు గల సమయాన్ని గూర్చి మాట్లాడుతున్నా. Just about like it is now. నేను కూడా అలాగే ఉన్నా. David taking refuge in this little place, in this little shelter everywhere he could get to. ఈ చిన్న స్థలమును దావీదు తను ఎక్కడికి వెళ్ళినప్పటికీ నివాసస్థలముగా చేసుకున్నాడు. అది కొద్ది ఆశ్రమే. The little strongholds that he could hold into. అతనికున్న చిన్న బలగం అతని వెంట ఉండేది. Then he got up on the mountain on that hot middle of the summer when the heat was tremendous. ఆ తర్వాత ఆ ఎండలో ఆ మండుటెలో కొండ శిఖరాన చేరాడు. ఆ ఉష్ణ తీవ్రత ఉన్నది. His throat parching. గొంతు ఎండిపోతుంది. And flusterations and fears in his heart. భయభీతులు హృదయంలో కలవర పెడుతున్నవి. And wondering, oh God, how could it be? ఓ దేవా, ఇది ఏమవునో అని ఆశ్చర్యపోయాడు. You poured that oil upon me, not because I chose myself, but you chose me. నన్ను నేను కోరుకోలేదు, నీవు నన్ను కోరుకున్నావు. నీవు నన్ను తైలాభిషేకం చేసి ఉన్నావు. Why did you call me from herding the sheep out there? ఏదో దూరంగా ఉండి ఆ గొర్రెలను మేపుచున్న నన్ను నీవెందుకు పిలిచావు? And told me you give me this to serve your people. నీ ప్రజలకు పరిపాలకుడుగా చేస్తావని నీవు చెప్పావు. And here you got me between the fires everywhere. మరైతే ఇచ్చడైతే నక సకల అగ్ని జ్వాల మధ్యన నుంచావు. That was going through his heart. అది అతని హృదయంలో ఆవేదన పలుకుతున్నది. He sat upon the hill and he looked down. కొండ మీద కూర్చుండి క్రింద చూస్తూ ఉన్నాడు. And there the Philistines had come in and garrisoned right in Bethlehem, his little home. ఫిలిస్తు వచ్చేసినట్లయితే తన చిన్న గ్రామమైన బెత్లెహేమును చుట్టూ ముట్టివేశారు. Then his little city was under government control of the enemy. అతని స్వల్ప ఆ పట్టణము శత్రువులకు పరిపాలనలోకి వచ్చేసింది. Not only that, but his own father's house, Jesse's house, was under bondage to the Philistines. అది మాత్రమే కాదు, స్వంత తండ్రి యెష్యా గృహం ఫిలిస్తీన్లో దాసత్వం లేకపోయినది. There was his own nation, his own church against him. అటువైపు అయితే తన స్వజాతీయులు స్వంత సంఘం అతనికి వ్యతిరేకమైపోయారు. There was the enemy he was fighting. Here's the church people he was fighting. ఇటువైపు శత్రువులతో పోరాటము, మరి ఇక్కడేమో సంఘ సభ్యుల పోరాటం. Not because he wanted to, but because he was forced to do it. అతనికి కావాలని చేయట్లేదు సుమా, అయితే అది తప్పనిసరి అయిపోయినది. Many times we're forced to do things and say things that we don't want to say. A real spiritual leader. అనేకమైన సమయాల్లో మనము చేయకునేవేమో చేస్తుంటాము, మాట్లాడకుండా మాట్లాడుకుంటాము. నిజమైన ఆత్మ సంబంధమైన నాయకుడితడు. But he's forced to do it.
అయితే అది చేయడం తప్పనిసరి అయిపోయినది. He has to take his side and show his colors. అతడు తన భారాన్ని స్వీకరించి తానెవరో తాను తెలియచేయాలి. I'll take the way with the Lord's despised few, said the songwriter. కీర్తనీయులాగా వ్రాస్తున్నాడు, యెహోవా నీవు ద్వేషించిన వారిని నేను ద్వేషిస్తున్నాను. So there he was on that hot day. మండు డెండలో అతను ఎక్కడ ఉన్నాడు. No doubt walking back and forth and looking down through that long valley. కాబట్టి ఆ మండుటెండలో ముందుకు వెనుక్కు నడుస్తున్నాడు. లోతైన లోయ వైపు చూస్తున్నాడు. Of about 25 miles down there and back. అది 25 మైళ్ళ దూరం ఉండడానికి సందేహం లేదు. There was his own father's house and bondage to the Philistines. ఫిలిస్తీన్ల బంధకాల్లో తన తండ్రి ఇల్లు ఉండిపోయినది. There was Saul just across yonder. ఇంకొద్ది దూరంలో సౌలు నిలబడి ఉన్నాడు. And here come this one sitting right between, see to take sides. ఈ రెంటిని ఎదుర్కొనడానికి మధ్య స్థలంగా ఏ వ్యక్తి సంసిద్ధమవుతున్నాడు చూడండి. Seeing the great time that Israel was all broke up. ఇశ్రాయేలులంతా చెల్లా చెదరైపోయిన ఆ కాలాన్ని గమనించండి. The church broke up in different denominations, as to say. చెప్పాలంటే సంఘం ముక్క చెక్కలైన సంఘ శాఖలైపోయింది. Here was David standing back here not knowing what to do. ఇక్కడ వెనకాల ఏమి చేయాలో తెలియని సహాయ స్థితిలో దావీదు నిలబడి ఉన్నాడు. And yet knowing that on him rested the anointing. అయినప్పటికీ అతడు అభిషేకము కలిగిన వాడని ఎరిగిన వాడై ఉన్నాడు. అతడు They knew that anointing was there. అభిషేకం అక్కడ ఉన్నదని వారందరికీ తెలుసు. They knew David was going to be king. Hallelujah. దావీదు రాజు కాబోతున్నాడని వారందరికీ తెలుసు. హల్లెలూయా. We know who's going to be king. రాజు ఎవరు కాబోతున్నారో మనకు తెలుసు. Doesn't matter who's going to be president. ప్రెసిడెంట్ ఎవరయ్యేదని కాదు, I know who's going to be king. ఎవరు రాజు కానున్నారో నాకు తెలుసు. He'll be king. ఆయనే రాజు కాబోతున్నాడు. I know it takes something to stand. దాని కొరకై కొంత చేయవలసినదని నాకు తెలుసు. God help me to shut my eyes to denominations and everything else. ఈ సంఘ శాఖలన్నింటినీ ఇంకేవేవో చూడకుండా నా కన్నులు మూసుకొని Look to that spiritual sight yonder. He's a coming king. రానున్న రాజు ఆయనని నా ఆత్మనేత్రము సుదీర్ఘ దృష్టితో చూచినట్లు దేవుడు నాకు సహాయము చేయును కాక. I'll serve him. నేను ఆయన సేవిస్తాను. If it's death, let me die. అది మరణమా, చనిపోతాను. If it's my family, it's my loved ones, if it's my denomination, it's everything. Let me serve him. అది నా కుటుంబమా, ప్రాణ ప్రియమైన వారా, అవి నా సంఘ శాఖయా, సమస్తముతో కూడా నేను ఆయనకు పరిచర్య చేస్తాను. I'll stay to him. ఆయన కొరకే నేను నిలబడతాను. That's the warriors of God, like it was with David. దావీదు వలె దేవుని సైనికులు అలా ఉండాలి. They had their hands on their sword, walking any time. తమ చేతులు తమ కత్తుల మీద ఉంచి అతని ప్రక్కనే నడుస్తున్నారు. That's the way God's warriors walk. Ready! దేవుని సైనికులు నడవలసిన విధమదే. సంసిద్ధమేనా? The enemy says you have to take a little drink to be sociable. శత్రువు అంటాడు, సహవాసము కోసమైనా నీవు కొద్దిగా త్రాగాల అని అంటాడు. Touch not your unclean things. Amen. నీ అపవిత్రమైన దానిని నేను అంటుకోను. ఆమేన్. There's the enemy. అక్కడ శత్రువు ఉన్నాడు. There's the warrior. ఒకవైపు ఆయన యొక్క యుద్ధ యోధుడు ఎక్కడ ఉన్నాడు. Oh, don't you renounce that old holy roller stuff you believe. ఓ మీరు నమ్మే ఆ పరిశుద్ధ గుండ్రాల గుంపును ఎందుకు విడిచిపెట్టరు? I believe God will stand true. నేను దేవుని నమ్మి ఉన్నాను, నమ్మకంగా ఉంటాను. There you are. There's the warriors. అలాగని ఉండాలి అట్టివారే యుద్ధ వీరులు. Oh, you mean there's no such a thing as divine healing. ఓ దైవిక స్వస్థత అన్నది లేదని నీ భావన That's what you think. I know better. అని నీవు అనుకుంటున్నావు. అది నేను తెలుసుకోవాలి కదా. There's no such a thing as the baptism of the Holy Ghost. Them days is passed on. పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది లేదు. ఆ దినాలు ఎప్పుడో గతించునివి. That's what you think. I've already received it. అవే నీ యొక్క తలంపు. నేనెప్పుడో దాన్ని పొందాను. You're just too late to tell me anything about it. నీవే ఏదైనా చెప్పాలనుకుంటే నీవు ఆలస్యంగా చెప్తున్నావు అని అంటారు. They knew the anointing was on that little old ruddy looking fella. ఏరనే వాడైనా చిన్నవాడు అభిషేకించబడిన వారికి తెలుసు. They knew he was going to be king. అతడు రాజు కాబోతున్నాడనే వారికి తెలుసు. But David in his own mind was frustrated. దావీదైతే తనకు తానుగా భయాందోళన చెందుతున్నాడు. I can imagine. Just watch him a minute. ఒక్క నిమిషం ఆగి అతని గురించి ఆలోచన చేయండి.
Goes back out there and sits down and looks down there and thinks, అలాగే అతను కూర్చొని గతకాలపు స్మృతులను తలపోస్తూ ఉన్నాడు అనుకుంటాను. my own beloved city Bethlehem. Look at it, there were the great things of God has taken place. ఇలా అనుకుంటున్నాడు, నా ప్రియాతి ప్రియమైన బెత్లెహేము, ఈ స్థలములో దేవుడు అనేకమైన ఘనకార్యాలు చేశాడు. For my father's 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 father was born. నా తండ్రి, ఆయన తండ్రి, ఆయన తండ్రి, ఆయన తండ్రి, ఆయన తండ్రి యొక్క జన్మభూమి అదే. For my great's great's great great's grandmother yonder uttered in her in the time of the birth of Judah, from whose tribe I'm from. ఎన్నో ఏండ్లక పూర్వము మా నాయనమ్మ, ఆమెమ్మ, ఆ నాయనమ్మ యూదాను కనెడిది, ఆ గోత్రములో నేను జన్మించిన గోత్రమది. That yonder laid something supernatural. అయితే మహత్తరమైన ఒక విషయం అక్కడ సంభవించినది. She uttered the place in there. Joshua placed that son right in there. వారి స్థానముకు చాంపలికిన అతనే యెహోషువ దాన్ని నిర్ణయించాడు. కుమారుడు ఆమెలో ఉన్నాడప్పుడు. And through there has come all these things here. It's got to be. ఇవన్నీ కూడా ఈ స్థలంలోనే జరిగను, అవి జరగవలసి ఉన్నవి. I was a sheep herder and you poured oil on my head. నేనైతే గొర్రెల కాయవాడును మాత్రమే అభిషేకము తైలం పోసావు. You said I'd be king. I believe you. Amen. నీవు రాజు అవుతావని నీవు చెప్పావు, నేను నమ్మితిని. ఆమేన్. Then he goes back and looks down there and thinks, అలాగే అతను తన గతకాలపు చరిత్రను ఆలోచిస్తూ ఉన్నాడు. well, way down there in my little city where I was born, that little group where I was with, them good old days. నా జన్మభూమి అయిన ఆ చిన్న పట్టణము, నాతో అయినటువంటి ఆ కొద్ది మంది జనము, గతించిన ఆ శుభదినాలు ఎంత మంచివి. It'd be better if the Methodists looked back to their good old days. గతకాలపు వారి శుభదినాలు గుర్తు చేసుకోవటం మెథడిస్టు వారికి ఎంత మంచిది. When there are few and far between in little schoolhouses out here in America. వారు కొద్ది సంఖ్యగా ఉన్నప్పుడు అమెరికాలోని పాఠశాలలో falling under the power of God and throwing water in their face. దేవుని యొక్క శక్తి మధ్య పడిపోయారు, వారి ముఖాల పై నీళ్లు చల్లారు. It'd be better for you Baptists to look back to where you come from too. And the rest of you. ఓ బాప్టిస్టు వాళ్ళారా, మీరెక్కడ వారు, ఎక్కడి నుంచి వచ్చారో ఆ గతాన్ని గమనించడం మీకు మంచిది. మరియు మిగతా వారు, You Pentecostals look back where you come from. That's right. ఓ పెంతెకొస్తు వాళ్ళారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీ గతాన్ని చూడండి. అవునా? In the heat of the battle here, David began to think. ఆ యుద్ధ తీక్షణతో దావీదు ఇలా తలస్తున్నాడు. Oh, I can remember them nights I laid out yonder on that hillside. ఓ దూరాన ఉన్న ఆ కొండ ప్రాంతాలలో నేను గడిపిన రాత్రులు జ్ఞప్తి వస్తున్నవి. I remember when I watched them stars, how they moved up yonder. ఎత్తైన స్థావరంలో ఉన్న ఆ నక్షత్రాలు నేను గమనిస్తున్నప్పుడు అవి గుర్తున్నవి. How God talked to my little boy heart. నా చిన్న హృదయంతో దేవుడు మాట్లాడిన జ్ఞాపకాలు గుర్తొస్తున్నవి. I can remember when I got so in the spirit one day, ఒకానొక దినమున ఆత్మలో నేను తీవ్రత కలిగి looking at the clouds and the shady green pastures, I screamed out in the spirit and saying, ఆకాశ మేఘాలను చూస్తూ నీలి మేఘాలాంటి పచ్చిక బయలను నేను గమనిస్తూ ఉన్నప్పుడు ఆత్మలో నేను తీవ్రత కలిగిన వాడిని ఇలాగా పాడాను. the Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. Yea, though I walk through the valley of the shadows of death, I'll fear no evil, for thou art with me. మరణ లోయలో నేను సంచరించుని అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడైందువు. Oh my, here he was right in the jaws of death, right then, on both sides. ఓ అయ్యో, ఇతడు ఇరువైపులు కూడా మరణపు కోళ్ల మధ్య ఎక్కడ ఉన్నాడు. Yea, though I walk through the valley of the shadow of death. మరణ లోయలో నేను సంచరించినను. Them good old days when the Spirit was with me. When God was with me. ఆ గతకాలపు శుభదినాలు దేవుని ఆత్మ నా మీద ఉన్నప్పుడు, ఆ గతకాలపు శుభదినాలు దేవుడు నాకు తోడై ఉన్నప్పుడు I sang His praises, I enjoyed Him. నేను ఆయనకు స్తుతి పాటలు పాడాను, ఆయనలో పరవశుడయ్యాను. I remember one time the little lion come up one morning and got one of my sheep. ఒకనొక ప్రాతకాల వేళ ఒక సింహం వచ్చి నా గొర్రెను పట్టుకున్నది నాకు జ్ఞప్తున్నది. And the Spirit of God came upon me and I went out and grabbed him and cut him to pieces. దేవుని ఆత్మ నా మీదికి రాగా నేను లంఘించుకుని వెళ్లి దాన్ని ముక్కలుగా చీల్చినది నాకు జ్ఞప్తి ఉన్నది. I remember that deliverance. ఆ విమోచన నాకు జ్ఞాపకమున్నది. Oh, I can remember that evening just before the sun went down. A bear come in and got one and I killed him.
పొద్దుగుంక వేళ ఎలుగుబంటి ఒక దానిని పట్టుకొనగా దానిని నేను చంపితని. Them great deliverance. వాటికది ఎంతో గొప్ప విమోచన. I remember when I sang His praises in my childhood days, when I herded my sheep. నా గొర్రెల మందను నేను మేపుచుంటిని. ఆనాటి నా బాల్య దినాలను నేను గానము చేసిన స్తుతులు చిహ్నాలు నాకు జ్ఞప్తి ఉన్నవి. Oh God, take me back to that place. ఓ దేవా, ఆ స్థలానికి నన్ను చేర్చయ్యా. Take me back to my first love. ఆ తొలి ప్రేమకు నన్ను చేర్చు. Take me back and give me back my shepherd's staff. నన్ను ఆ స్థానానికి మళ్లింపజేసి నా దుడ్డుగొర్రె నాకు దయచేయండి. Give me back my herd of sheep. నా గొర్రెల మందను నాకు మరలా ప్రసాదించండి. Let me alone back there to worship You. మరి తిరిగి నిన్ను ఆరాధించుటకు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళండి. That sometimes we think that, but we're in the heat of the battle. కొన్ని మార్లు మనం అలా తలుస్తూ ఉంటాం, మనము యుద్ధ పోటీలో ఉన్నాము అని. Something's got to be done. ఏదో ఒకటి నెరవేర్పు కావలసి ఉన్నది. We were boys once, we're grown up man now. ఒకడైతే మనం పసివారము, ఈనాడైతే ఎదిగిన వారము. The fight's on. యుద్ధం అనేది ఉన్నది సుమా. I remember when the sawdust boiled up on the floor and the people screamed and shouted. నాకొకటి గుర్తొస్తున్నది. రంపపొట్టు తడిచి నేల మీద నుంచి ఉబ్బితే ప్రజలు పకపకలు వేస్తూ పెద్దగా కేకలు వేస్తారు. And you couldn't get around the place nowhere here for people, but it's not that way today. ప్రజలు నిలబట్టడానికైనా స్థలము దొరకదు. అయితే ఈ రోజు అలా కాదు. Battle's on. యుద్ధము జరుగుతూ ఉన్నది. Oh, it's not William Branham, the little boy preacher anymore. You got to produce something. ఓ, ఈ చిన్న బోధకుడైన విలియం బ్రెన్హామ్ ఇక ఉండడు. మీరు ఒక దాన్ని ఉత్పత్తి చేయవలసి ఉన్నది. Yes, sir. There's got to be something different. అవునండి, వ్యత్యాసకరమైనది ఒకటి రావాల్సి ఉన్నది. The time's on. The battle's on. The heat is on. కాలం ముందుకు సాగిపోతుంది. యుద్ధం జరుగుతూ ఉన్నది. వేడి తీక్షణం ఎక్కువ అవుతున్నది. The time to be delivered to people. Everyone's found written in the book. గ్రంథమందు వ్రాయబడిన ప్రతి ఒక్కరిలో శక్తి విడుదల కావలసి ఉన్నది. Now the time has come. సమయం ఇప్పుడు వచ్చి ఉన్నది. David and all these frustrations, walking back and forth and thinking. ఇట్టి దిగ్భ్రమ భయభీతులతో ఉన్న దావీదు అటు ఇటు నడుస్తూ ఉన్నాడు, ఇలా తలస్తూ ఉన్నాడు. Oh, this hot day. Oh, it's so hot. హో, ఈ రోజు ఎండ తీవ్రతగా ఉన్నది. హో, హో, ఇది భరించలేని ఎండ. Oh, Saul might come from this way, the Philistines from this way. హో, ఒకవేళ ఈ దారిన సౌలు రావచ్చు, ఫిలిస్తీన్లు ఆ దారిన రావచ్చు. Armies around everywhere, and here we are sitting in the mouth of a cave. సైన్యాలన్నీ నఖముకలు చుట్టి ఉన్నారు. ఇక్కడ గుహ ముఖ ద్వారాన మనము కూర్చున్నామే. And yet the anointing all on me. అయినా అభిషేక తైలం నా మీద ఉన్నది కదా. How can it be, oh God? How can it be? ఓ దేవా, ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? Oh, I wish I had a drink. నాకు దాహం అవుతుంది. Then his mind goes back to way down there by the gates of Bethlehem. Amen. There was a well. బెత్లెహేము ముఖద్వారం వైపు అతని మనసు పయనిస్తూ ఉన్నది. అక్కడ ఒక బావి ఉన్నది. There just was no water like that water. అలాంటి నీరు మరొక చోట దొరకదు. You know, Palestine has some bad water. పాలస్తీనాలో కొన్ని చోట్ల మంచినీరు దొరకదు తెలుసా? They have evil waters. And they have even to black water fever and stuff in them. మురికి నీళ్లుంటవి. కొన్ని చోట్ల నీరు త్రాగితే జ్వరాలు, రకరకాల జబ్బులు వస్తవి. And a lot of it is alkaline water, which would kill you. ఎక్కువ సున్నమును నీరు త్రాగితే నీవు చచ్చిపోతావు. But Bethlehem is a water seat of the province too. బెత్లెహేం పట్టణము ఆ దేశమంతటికి జలాతిశయం లాంటిది కూడా. There was no water like Bethlehem, man. బెత్లెహేము నీళ్లు లాంటి నీళ్లు మరొక్క చోట దొరకవు. David used to think, when I'd take my sheep and start out of the morning, I'd go by that old well and drink. దావీదులా తలంచాడు. ఉదయాన్నే నా గొర్రెలను నేను తోలుకొని ఆ పురాతన బావి దగ్గరికి వెళ్లి నీళ్లు త్రాగేవాడను. Oh, how cool and how sweet and how it quenched the thirst. ఆహా, ఎంత చల్లగా తీయగా ఉండును, దాహాన్ని త్వరగా చల్లార్చేవి ఆ నీరే. Now his throats are going, you're anointed. అతని గొంతు ఎండిపోతుంటే తడుపు చేసుకోవాలి. Oh, if I only had a drink of water. ఇప్పుడు కొంచెం నీళ్లు త్రాగితే. Now his warriors, and he screamed out in his despair. నిరాశతో కేక వేస్తున్నాడు. Oh, if someone would bring
from that old well yonder at Bethlehem. ఆ దూరానున్న బెత్లెహేముకి వెళ్లి ఎవరైనా నీళ్లు కొంచెం తెగలరా? Oh, after dreaming of all his childhood days and the victories and see him in the place where he's sitting here between the fires. ఆ స్థలమందలి బాల్య దినాలను గతకాల మంది విజయాలను జ్ఞప్తి చేసుకుంటూ అగ్ని జ్వాల మధ్య కూర్చున్నవాడుగా ఉన్నాడతడు. He screamed, "Oh, someone could bring me water from Bethlehem." ఓ బెత్లెహేముకు వెళ్లి నీళ్లు తెగలరా అని కేక వేస్తున్నాడతడు. Now his warriors could not interpret his thinking. అతనితో ఉన్న యుద్ధ వీరులు అతని కోరికకు మరొక భాష్యం పలకటం లేదు. But brother, they loved him with all that was in him. సహోదరుడా, అతనితో ఉన్న వారంతా అతని హృదయపూర్తిగా ప్రేమించిన వారే. The least of his desires was a command to him. అల్పమైన అతని కోరిక వారికి ఒక ఆజ్ఞ ఉన్నది. 3 of his mighty warriors pulled their swords, బలశూలైన ముగ్గురు యుద్ధవీరులు తమ ఖడ్గాలు దూసి slipped off from the camp, and cut their way 25 miles. గుడారంలో నుండి బయటికి వచ్చి 25 మైళ్ళ ప్రయాణికై బయలు వెళ్లారు. David and they're going, no doubt wonder where are they at? What have they done? దావీదులా తలంచి ఉండవచ్చు, వారు ఎక్కడికి వెళ్తారు, వారు చేసిన పనేంటి అని ఆశ్చర్యపడి ఉండవచ్చు. Where did they go to? Did they know they're jeopardizing their life? ఎక్కడికి వెళ్లి ఉండుంటారు? వారి ప్రాణానికి అపాయం జరుగుతుందనే వారికి తెలుసా? They're right in the jaws of death through a 25-mile line laying in ambush everywhere. 25 మైళ్ళ ప్రయాణములో ఆ యోధులు మరణ కోరల మధ్య ప్రయాణము సాగించాలి, విరోధులకు మరుగైన చోట్లో దాగి ఉండాలి. And the swords are flickering and the shields are blasting. కత్తులు తలతలాడించుకుంటూ డాళ్లు మోతలతో వెళ్లాలి. But their man, their brother that they believed that would be king, desired a drink. అయితే వారి బాంధవుడు, వారి సహోదరుడు రాజు కాగలడు, అతనికి నీళ్లు కావాలి. Oh, brother, I wonder if the warriors today are willing to cut their way through formalism, doubts, and unbelief. ఓ సోదరుడా, నేటి దినాల్లోని యుద్ధ వీరులు వారికి గల ఆచార కర్మలు, అపనమ్మకాలు, అవిశ్వాసులు ఛేదించి వేయుటకు ఇష్టపడుతున్నారా? To refresh in the presence of the Lord his desires. ఆయన సన్నిధిలో రూపాంతరం పొంది ఆయన కోరికలు నెరవేర్చుటకు ఆశపడుతున్నారా? The least of your desires, if it's Africa, India, if it's to the street, wherever it is. నీ చిన్న కోరికలు, అది ఆఫ్రికా కావచ్చు, ఇండియా కావచ్చు, మారుమూల కావచ్చు, మరొకటి కావచ్చు. The least of your desires, Lord, is my command. నీ చిన్న కోరిక ప్రభువా, అదే నాకు పరమాజ్ఞ అవుతుంది. Death don't mean a thing to me. మరణం నాకది లెక్కలేదు. Popularity, what I am, what I will be, means nothing, Lord. గొప్ప పేరు ఖ్యాతులు నాకు నేనుగా రిక్తులను ప్రభువా, Just to fulfill your desires. నీ కోరికలు నెరవేరుస్తాను. That's the warriors that's standing by the side of me. ఆయన యుద్ధ వీరుల నిర్ణయం అది. If they call me a holy roller, if my name is scandalized, if they kick me in the streets, that doesn't matter. వారు నన్ను హోలీ రోలని పిలిచినప్పటికీ, నా పేరును దూషణపాలు చేసినప్పటికీ, బజారులో వారు నన్ను పట్టుకొని తన్నినప్పటికీ అది నాకు ఎన్నదగినది కాదు. Your desire, my command. నీ ఆశయే నాకు ఆజ్ఞ ఉంటున్నది. That's the real soldier. నిజమైన యుద్ధ వీరుడు అలాగుండాలి. What did they do? They fought their way through until they got to that well. మరేం చేశారు? బావి దగ్గరకు చేరే వరకు యుద్ధము చేస్తూనే ఉన్నారు. They dipped the bucket of water out. చేదతో నీరు చేదుకున్నారు. Here they come back fighting, cutting their way from right to left until they come into the presence of David. వారు వెళ్ళినప్పుడు తిరిగి వచ్చినప్పుడు కుడి ఎడమలు యుద్ధము చేస్తూ తిరిగి దావీదు దగ్గరికి వచ్చారు. But here you are, my Lord. Oh my. వచ్చి ప్రభువా పుచ్చుకొనండి అని అన్నారు. అయ్యో, What? A man that was disgraced, a man that was hated by the church. ఏంటి? తిరస్కారం పొందిన ఒక వ్యక్తి, సంఘము చేత ద్వేషించబడిన ఒక వ్యక్తి, A man that was hated by the king. రాజు చేత ద్వేషించబడిన ఒక వ్యక్తి, A man that was hated by the Philistines. ఫిలిస్తీన్ల చేత ద్వేషించబడిన ఒక వ్యక్తి, A man that was hated everywhere nearly చెప్పాలంటే అందరి చేత ద్వేషించబడిన ఒక వ్యక్తి. by the little group that followed him. అయితే అతను వెంబడించిన ఆ చిన్న గుంపుకు
They knew that he was the coming king. కాబోతున్న రాజు అతడే అని వారు ఎదిగి ఉన్నారు. Today I know we sing great songs, we build great churches. మరి నేటి దినాలలో మనము గొప్ప గొప్ప సంగీత గానము చేస్తాము, పెద్ద గుడులు నిర్మాణము చేస్తాము, We have great anthems and everything, we praise to him like that. ఏవేవో శ్లోకాలు వలిస్తూ ఆయన్ని స్తుతి చేస్తాము. But Jesus said, in your hearts you are far from me, for you teach for doctrine the commandments of man. అయితే యేసన్నారు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాన్ని బోధించుచు మీ హృదయాలను దూరముగా ఉంచున్నారు. Let the Holy Spirit come in and do something in the church, అశుద్ధాత్మ వారి సంఘములేక వచ్చి ఏమైనా తెలియచేస్తే showing the presence of Jesus Christ, he'll kick you out the door. యేసుక్రీస్తు యొక్క సన్నిధిని తెలియచేస్తూ ఉంటే తలుపు అవతలకు నిన్ను తన్నివేస్తారు. In vain do you worship me. వ్యర్థముగా మీరు నన్ను ఆరాధిస్తున్నారు. They worship, but in vain do you do it. ఆరాధన చేస్తున్నారు, అయితే అది వ్యర్థమైన ఆరాధన. Teaching for doctrine the traditions of man. మనుషులు కల్పించిన పద్ధతులలో వ్యర్థ ఆరాధన చేస్తున్నారు. But there's warriors who believe him. అయితే ఆయన యందు విశ్వాసం వచ్చిన యుద్ధవీరులు ఉన్నారు. There's warriors who stand up. దాని ప్రక్క నిలబడిన యుద్ధవీరులు కూడా ఉన్నారు. The spiritual understanding like in little Bethlehem. Sure it was. దూరమున బెత్లెహేం వరకు వెళ్లిన ఆ యుద్ధవీరుల వలె ఆత్మ వివేచన గల యుద్ధ నిపుణులు ఉన్నారు. అది నిశ్చయం. చూడు, David picks up this bucket of water. He looked at it, దావీదు ఆ చేద నీళ్లు తీసుకొని వాటి వైపు చూశాడు. and the Bible said that he poured it up on the ground. బైబిల్ ఇలా చెప్తుంది, అతడు ఆ నీటిని నేలపై పారబోసెను అని. Said, Lord, be it far from thee that I drink that. అతడు ఇలాగ చెప్తున్నాడు, ప్రభువా అవి నేను త్రాగకుండా నాకు దురవగును కాక. Because these thy warriors had jeopardized their life to go yonder and to bring this water to me. ఎందుచేతనంటే నా యోధులు నేను త్రాగుడు కొరకై అంత దూరానికి వెళ్లి తమ ప్రాణాలు తెగించి ఈ నీళ్లు నా కొరకు తెచ్చారు. It's the blood of man. I cannot do it. ఇది నరుని రక్తము, నేను దీనిని పుచ్చుకొనను. This sweet water that they jeopardized their lives and broke through the enemy lines to go yonder to get. అంత దూర ప్రాంతానికి వెళ్లి తమ ప్రాణాలు తెగించి శత్రు వ్యూహాన్ని ఛేదించి ఈ తీయని నీటిని తెచ్చున్నారు. David poured it up on the ground as a free will offering to the Lord. దావీదు దానిని ప్రభువులకు స్వేచ్ఛార్పణగా నేలపై పడబోశాడు. It wasn't me. It was only fulfilling the scriptures. అది మరేమీ కాదు, కానీ లేఖనములు నెరవేర్పుకై అలా జరిగినది. Because although Jesus from Bethlehem is the bread of life, he also is the water of life. యేసు బెత్లెహేము నుండి వచ్చిన జీవాహారమై ఉన్నాడు, ఆయన జీవ జలమై కూడా ఉన్నాడు. Sure it is. వాస్తవమే. What did he do? He was representing both David and warriors. అయితే ఆయన ఏమి చేశాడు? ఆయన దావీదుకును మరియు యోధులకును సూచన అయి ఉంటున్నాడు. Because he was the king. ఎందువల్లంటే ఆయన రాజై ఉన్నాడు కనుక. And he was a warrior who came and broke through the enemy's lines. Amen. మరి శత్రు బలమును ఛేదింపవచ్చిన యుద్ధ వీరుడై ఉన్నాడు. ఆమేన్. Conquered death, hell, and the grave. మరణమును నరకమును సమాధిని ఆయన జయించి ఉన్నాడు. Poured out his own blood, that John 3:16 might be fulfilled. యోహాను సువార్త 3:16 ప్రకారంగా దాని నెరవేర్పుకై తన సొంత రక్తమును కురుమరించాడు. God so loved the world that he gave his only begotten Son. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. That whosoever believeth in him should not perish, but would have eternal life. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్యజీవం పొందినట్లుగా. That he give not the water that represented, but he was the water of perish. పోలేగ్గా ఉన్నటువంటి నీటిని ఆయన ఇవ్వలేదు, కానీ ఆయన జలము ఊటై ఉన్నాడు, లేకుంటే నాశనమే. A perishing people that might have life. ఎవరికనిగా నశించు ప్రజలు జీవం పొందిన కొరకై. How did he do it? అది ఎలాగ చేశాడు? Through his own blood by pouring it out. తన సొంత రక్తమును ధారపోయడం ద్వారానే. Not spilling it, that's an accident. ఏదో అపాయము జరగగా కారిపోవటం వల్ల కాదండి. He poured it out freely at Calvary. కల్వరిలో ఉచితముగా ధారపోసాడు.
after he broke through every line of the enemy. శత్రు యొక్క సకల బంధకములను ఛేదించడం ద్వారా And poured out his lifeblood that he might be the breadbasket to the world. ప్రపంచమంతరికి రొట్టెల గంపగా ఉండుట కొరకై తన రక్తమైన ప్రాణమును ధారపోశాడు. And the fountain filled with blood drawn from Emmanuel's veins. ఇమ్మానుయేలు నరముల నుండి కారిన రక్తముతో ఊట నింపబడగా When sinners plunge beneath the flood, lose all their guilty stains. పాపులు ఆ ఊట వరదలో మునిగినప్పుడు వారి నేరముల మరకలు తొలగించబడెను. That's why he was born in Bethlehem. అందుచేత ఆయన బెత్లెహేములో జన్మించాడు. That's why he had to come, because it was a bread center, the bread of life. అందుచేత ఆయన జీవాహారము కనుక ఆహార కేంద్రమైన ఆ తావు నుండి ఆయన రావాల్సి ఉండెను. It was the water center. What is it? The waters of life. జీవజలముల నిధి ఆయనే. ఆ స్థలము కూడా నీటికి కేంద్రమై ఉండెను. And in Jesus was both bread of life and waters of life. యేసులోనే జీవాహారమును జీవ జలము ఒకటి ఉంది. Therefore, he had to come and be born in Bethlehem. కనుక ఆయన బెత్లెహేమునందే జన్మించవలసి వచ్చెను. Thou Bethlehem of Judea, are you not the least among all the great princes? యూదాదేశు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. You're just an ordinary little preacher. You're just a little fellow. నీవు కేవలము అల్పమైన దానవు. నీవు చాలా కొద్ది దానవు. But out of you shall come the ruler, which is from everlasting to everlasting. అయితే యుగముల నుండి యుగములను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చును. His foregoings has been going forth from ever. ఆయన కూర్చున్న ముందుగా పలికినవన్నీ నిత్యము నిలుచును. And from everlasting to everlasting. తరములో ఉండును. That's why he was born in Bethlehem of Judea. అందుకని యూదాదేశు బెత్లెహేమునందు ఆయన జన్మించాడు. It cradled him. అది ఆయనకు ఉయ్యాల లాంటిది. My brother, the place he wants to be cradled today is in your own being, your own heart. మరి నా సహోదరుడా, ఈనాడు ఆయన నిన్నుగా నీ హృదయాన్ని ఆయన పాన్పు స్థలంగా చేసుకోవాలని ఆశిస్తున్నాడు. That he might display from you the waters of life to a perishing people. నశించుతున్న ప్రజలకు నీ ద్వారా జీవజలములను చేకూర్చాలని, And the bread of life to a starving people. ఆకలి గొనిన వారికి జీవాహారము నీ ద్వారా ఇవ్వాలని. He is the bread and water of life, ఆయనే జీవాహారమును జీవజలమునై ఉన్నాడు. which is the two essential things to a man's living is bread and water. నరుడు బ్రతుకుట కొరకు జలము ఆహారము ఎంత అవసరమైన వస్తువులో It's promise sure. ఇది నిజము. ఆయన వాగ్దానము ఇది. Let us bow our heads just a moment. ఒక్క నిమిషం తలొంచండి. And in doing so, I want your undivided attention. అలా చేయడం ద్వారా మనము ఏక గమనము కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. Have you ever been to Bethlehem this morning? ఏ ప్రాతకాల వేళలో ఎప్పుడైనా నీవు బెత్లెహేములో ఉన్నావా? If you have never been to Bethlehem, నీవు బెత్లెహేములో లేనట్లయితే it was called Ephraim of Bethlehem to Ephraim of Bethlehem. ఇది ఎఫ్రాతాలోని బెత్లెహేమని కూడా పిలువబడుతుంది. Ephraim means a root. ఎఫ్రాతా అనగా వేరు అని అర్థము. Comes from the word H-E-M-P, hemp. Means a root. ఇది హెచ్ఈఎంపీ హెంప్ అనే మాట నుండి పుట్టినది. అర్థము చిగురు, వేరు అని అర్థం. And the old ancient district there was called Ephraim. పురాతన కాలమందు ఈ ఎఫ్రాతా అనే జిల్లా ఉన్నది. Which means it's the beginning of life. దాని భావము జీవమునకు ఆరంభము అని అర్థము. Christ said, if ye abide in me, I am the vine and ye are the branches. క్రీస్తు ఇలాగ చెప్పారు, మీరు నా యందు నిలిచినట్లయితే నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. He's the root of all life. ఆయనే సర్వ ప్రాణులకు ఆధార సంభూతుడు. If you've never come to Bethlehem, Ephraim of Bethlehem, come this morning and receive Him as your Savior. ఎఫ్రాతా యందలి బెత్లెహేముకు మీరు ఇంకనూ రానట్లయితే ఈ ఉదయవేళలో రండి, ఆయన్ను స్వీకరించండి. And He'll forgive you of your sins. ఆయన మీ పాపాలను క్షమించగలడు.
Will you raise your hands to Him and say, Lord God, be merciful to me now. ఆయన వైపు మీ చేయి చాపి ప్రభువైన దేవా నన్ను కరుణించండి అని. Now here come to Jesus with all my heart. యేసు నా హృదయములోకి రండిని నేను ఆహ్వానిస్తున్నాను. I come to your Bethlehem, the water and bread of life. జీవాహారము జీవజలమైన బెత్లెహేమగు నీలోకి వస్తున్నాను. I now accept Him as my personal Savior. ఆయన స్వకీయ రక్షకునిగా నేను అంగీకరించుచున్నాను. The Lord bless you, young fellow back there. ఆ వెనకాలనున్న ఆ యవనస్తుడు దేవుడు నిన్ను దీవించునుగాక. The Lord bless you. ప్రభు నిన్ను దీవించునుగాక. God bless you, little one. చిన్నవాడా ప్రభు నిన్ను దీవించునుగాక. Is there another? Say, I now come, nothing in my arms. నేనున్నాను, రిక్తహస్తాలతో నిలబడి ఉన్నానని చెప్పగలవా? I stand thirsting, my throat's dry. దప్పిగొనుచున్నాను, నా గొంతుకు ఎండిపోయినది. I'm wondering where I can go and find real life. I'm wondering. ఎక్కడికెక్కడో తిరిగి తిరిగి వేసారిపోయాను. నేనిప్పుడు నిజ జీవమును కనుగొన్నాను. I've joined churches. God bless you, sister. సంఘాలతో చేరాను అని ఇలాగెవరో చెప్పిన వారు ఉన్నారా? సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. I've joined churches. I've done everything I know to do, Brother Branham. సంఘాల్లో చేరాను, తెలుసుకుంటానిక ఏమేమో చేశాను సహోదర బ్రెన్హామ్. But I've never yet touched that real life-giving resource. ఆ జీవ జలపు ఊటను నేనింతవరకు రుచి చూడలేదు. I now come, Lord, to receive it. ప్రభువా, దాన్ని స్వీకరించుకు నేను వస్తున్నాను. He's here for you. ఆయన నీ కొరకై ఇక్కడ ఉన్నాడు. Would you just raise your hands? కేవలం నీ చేతితే చాలు. Say, it's me, Lord. I'm the one that's standing in need. ప్రభువా, నేనున్నాను, నేను అవసరత కలిగి ఉన్నాను, వేచి ఉన్నాను. The Lord bless you while we pray. దేవుడు మనం దీవించునుగాక. ప్రార్థిస్తున్నాను. Oh, Lord God, this little broken up message brought from the Scriptures, though, and all its symbols that you put it there. ఓ ప్రభువైన దేవా, వచ్చిరాని ఈ చిన్న వర్తమానం లేఖన భాగాల నుండి తదానుకూలమైన పోలికల నుండి విశదీకరించబడి ఉన్నది. నీవు దాన్ని భద్రపరచుము. Maybe it's hid from the eyes of the wise and prudent and be revealed to babes such as will learn. జ్ఞానులకు వివేకులకు అది మరుగుపరచబడి పసి బాలురు నేర్చుకోవటకది బహిర్గతమై ఉండవచ్చు. How the little Bethlehem, the least of all of them. వాటన్నిటిలో కూడా చిన్నదైన ఆ బెత్లెహేము ఎలాగో. How did the prophets say that? ప్రవక్తులు చెప్పిన రీతిగా, Art thou not least among all the princes? ప్రధానులో నీవెంత మాత్రమును అల్పమైన దానవు కాదు అని. But it so pleased God to bring from that little insignificant place the ruler of Israel. అయితే గుర్తింపులైన ఆ స్థలంలో ఉండి ఇశ్రాయేలు అధిపతిని ప్రభు అయిన దేవుడు పుట్టించుటకు ఆయనకు ఎలాగ ప్రీతికరమాయనో. Lord God, out of a little group of people that's washed by the scarlet line of blood of the Lord Jesus. ప్రభుల దేవా, ఎర్రని తొగురు దారం వలన కడగబడిన జీవ జలము గల ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం వల్ల చిన్న గుంపును You shall bring forth to that group somewhere, Lord, across this world, Christ again. ప్రపంచములో ఏదో ఒక చోట నుండి నీవు మరలా పుట్టించగలవు క్రీస్తు కొరకై. That'll rule all nations with a rod of iron. ప్రపంచాన్ని ఇనుప దండముతో ఆయన ఏలును. I pray thee, Father God, that you'll be merciful to each of us who are present now. తండ్రివైన దేవా, ఇక్కడ చేరడం మా అందరిపైన నీ యొక్క కనికరమును కనపరచమని ప్రార్థిస్తున్నాను. And may we come to your Bethlehem. మేము నీ బెత్లెహేముకు చేరుదుము కాక. Oh, come all ye faithful, we've been singing. Come to Bethlehem. ఓ సద్భక్తులారా, బెత్లెహేముకు రండి అని మేము పాడుచుందుము. Lord, let them see that it's not go to a little city yonder that was once in a symbol. ప్రభువా, ఒకప్పుడు గుర్తుగా ఉన్న ఆ చిన్న పట్టణములకు వెళ్ళుట కాదు కానీ, But go to the reality. Jesus Christ, God's bread and water of life. దేవుని జీవాహారము జీవజలమైన యేసుక్రీస్తులోకి ప్రవేశించలేను వాస్తవాన్ని వారు గుర్తిరుగుదురుగాక. These who raise their hands, receive them into thy kingdom just now, Lord. అలాంటి వారిని
మీ రాజ్యములోనికి స్వీకరించండి ప్రభువా. For it's by their faith they receive him. ఎందువల్లంటే వారి యొక్క విశ్వాసం వలననే వారు మిమ్మల్ని చేర్చుకునిది. It's by faith that they raise their hands. వారి యొక్క విశ్వాసం వలనే వారు తమ చేతులు పైకెత్తిరి. And it's by faith that I believe that you receive them. వారి విశ్వాసం వలనే నీవు వారిని చేర్చుకుంటావని నా నమ్మకము. Keep them, Lord, at Bethlehem, where they'll never stray or go away like Naomi. ప్రభువా, బెత్లెహేములోనే వారిని భద్రపరచుము. నయోవేలే చెదరిపోకుండా బెత్లెహేములోనే వారు ఉన్నట్లుగా వారిని కనికరించండి. But may if the times get hard, may they stay right at Bethlehem. కష్ట కాలాలు వారికి ఎదురైతే బెత్లెహేములోనే వారు ఉందురు కాక. It will be better by and by. Grant it, Lord. ఎన్నటెన్నటికి అక్కడే ఉన్నట్లు వారిని కనికరించండి. Now I pray that you'll be merciful to those who are sick and afflicted. నీవు కనికరము చూపమని గాయములతోనూ వ్యాధులతోనూ ఉన్నవారిని నేనిప్పుడు ప్రార్థిస్తున్నాను వారి కొరకై. There are those, your Lord, who need thy healing touch. నీ యొక్క స్వస్థత కార్యము కొరకై వారిక్కడ ఉన్నారు. Oh, Lord, you did restore Bethlehem to all of her former glory. ఓ ప్రభువా, పోగొట్టుకున్న తన మహిమను తిరిగి బెత్లెహేమునకు అనుగ్రహించావు. You restored her in the time of the depression when she was sick. ఆమె వ్యాధితో ఉన్నప్పుడు అనగా కృంగిన స్థితిలో ఆమె ఉన్నప్పుడు నీవు ఆమెను బాగు చేస్తుతివి. You brought her right back and brought Naomi at barley season. ఆమె స్థితిని ఆమెకు అనుగ్రహించి నయోమిని యవన కాలం అందించునికి తోడుకొని వచ్చితివి. And now, Father, we pray that you'll bring every Naomi. తండ్రి, ఇప్పుడు కూడా నయోవేలే అవసరంలో ఉన్న వారిని తీసుకుని రండి. And every one that's in here that is in need. అవసరతలో ఉన్న వారు ఇక్కడ ఉన్న వారందరినీ I pray, God, oh Lord, it's just barley season. ఓ దేవా, ప్రభువా, ఇది యవన కాలమై ఉన్నది. The great barley loaf that was seen come rolling down the hill into the camp of the enemy. మేము చూచిన ఆ గొప్ప యవన రొట్టె కొండపై నుండి శత్రు స్థానములకు దొర్లి వస్తుంది. I pray, God, that you will bring that great barley loaf into this building now. ఓ ప్రభువైన దేవా, ఆ గొప్ప యవన రొట్టెను ఈ భవనంలోనికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాము. And that it may be the atonement for the sickness of the people as well as the sin. పాపముతోనూ వ్యాధులతోనూ ఉన్న ప్రజలకు ఆ రొట్టె ఒక పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి అయి And heal every person that's in divine presence. దైవిక సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచును కాక. I just feel, Lord, maybe it's just my own personal feeling. ప్రభువా, అది నా స్వంత అనుభవంగా నేను అనుభవిస్తున్నాను. But I feel that you're near, the nearness of you now in here. నీవెంతో సమీపంగా, అతి సమీపంగా ఉన్నావని వ్యక్తిగతంగా నీ సన్నిధిని నేను తెలుసుకుంటున్నాను. I believe that you're here. మీరిక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నాను. But I say not this because of the people. అందుచేత మనుషుడి కోసం నేను చెప్పట్లేదు. Thou who knows the heart of man. నీవు మనుషుని హృదయం ఎరిగిన వాడవు. I pray, Lord, that somehow they'll catch the vision this morning, like those warriors. ఈ ప్రాతకాల వేళలో ఆనాటి యుద్ధ వీరుల వలె ఇలాగైనా దర్శనం పట్టుకొంటకై నేను ప్రార్థిస్తున్నాను. That your great omnipotence, your great power, your great presence. నగా నీ యొక్క గొప్పతనమును, నీ మహోన్నత శక్తిని, నీ గొప్ప సన్నిధిని, What you are, the Son of God, the King, the Anointed One, that you're in the midst of us. నీవు దేవుని కుమారుడు అని, రాజువని, అభిషక్తుడవని, నీవే ఉన్నావని, నీవు మా మధ్య ఉన్నావని. They'll catch the glimpse of it in their souls and be healed of their afflictions. దీనిని వారి క్షుణ్ణంగా తమ ఆత్మలో గ్రహించి వారి బాధల నుండి స్వస్థనుందాలని నేను ప్రార్థిస్తున్నాను. I pray this prayer as I place it to them in the name of Jesus Christ, thy Son. Amen. నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున వీటిని నీ యొద్దకు తీసుకుని వస్తున్నాను. ఆమేన్. I believe God, all His words, believe that every part of His word is divinely inspired. నేను ఆయనందు విశ్వాసముతున్నాను. ఆయన మాటల్లోని ప్రతి భాగమును ఆత్మ ఆవేశం వలన కలిగినవని నేను నమ్ముతున్నాను.
I believe that He isn't I was, but He's I am, my ever-living presence. నేను యుంటిని అని కాదు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని, నిత్యము ఉన్నవాడై ఉన్నాడని ఆయన నేను నమ్ముతున్నాను. I believe that right now in the midst of the people here, ప్రజల మధ్య ఆయన ఉన్నాడని నేను ఇప్పుడే నమ్ముతున్నాను. you who raised your hand, find you a church, be baptized in the name of Jesus Christ. చేతులెత్తిన మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిసమిత్తు సంఘమును తెలుసుకొనండి. Calling upon God, washing away your sins, మీరు దేవునికి ప్రార్థించి మీ పాపములు కడుక్కొని believing that His soon coming is to appear in His second coming. ఆయన రాకడను విశ్వసించి ఆయన తన రెండవ రాకడలో ఆయన చూడగలమని నమ్మినవారు. I also believe that His presence is here to heal the sick, to make well those who are needy. అవసరతలో ఉన్న వారి అక్కలు తీర్చుటకు, ఇక్కడ రోగులను స్వస్థపరచుటకు ఆయన సన్నిధి సమీపంగా ఉన్నదని నేను నమ్ముచున్నాను. You don't have to necessarily just be one by one prayed for. ఒక్కరి వెంబడి ఒకరికి ప్రార్థన చేయని అవసరం లేదు. I proved that the other night to people that I just wanted to show them what had happened. గత రాత్రి జరిగిన విషయం ఏంటో ప్రజలకు నేను తెలియచేశాను. There was a certain young man who's sitting looking right at me now that had been in bed for days. ఇక్కడ కూర్చున్న వారిలో ఒక యవనస్తుడు కొన్ని దినాల నుండి పడకలోనే ఉంటున్నాడు. అతడు నా వైపే చూస్తున్నాడు. His throat was swelled so bad till he couldn't even eat or nothing. His fever was way high. అతని గొంతుగా బాచి ఆహారం పుచ్చుకోవడానికి కూడా వీలులేని స్థితిలో ఉన్నాడు. చాలా జ్వరంతో వస్తుందట. And he told his father and mother, send get brother Branham come pray for me. అతడు తన అమ్మా నాన్నతో ఇలా చెప్పాడు, సోదరు బ్రెన్హామ్ వచ్చి ప్రార్థన చేస్తాడు, ఆయన కొరకు ఎవరైనా పంపండి అన్నాడు. And somehow they didn't want to buy me because I was busy. నేను చాలా పనుల్లో ఉన్నాను కనుక నన్ను త్వరపెట్టుకు వారికి ఇష్టం లేదు. And this something led me to go to their house. ఎవరో నన్ను వారింటికి నడిపించారు. While sitting there, they tried to bring the young man a plate. నేను అక్కడ కూర్చున్నప్పుడు ఆ యవనస్తుని దగ్గరికి ఒక ప్లేటు తీసుకుని వస్తున్నారు. Had real soft egg and something there. కోడిగుడ్డు, మరికొన్ని Some soft beans mashed up. And he is trying to swallow me. ఉడకబెట్టిన చిక్కుడు మొదలగిన మింగటానికి ప్రయత్నిస్తున్నాడు. Walk around, take your finger and mash him. His teeth is all swelled out and pus running out of him. అతని పళ్ళన్నీ వాచి చీము వస్తుంది కనుక గొంతుకులో వేలు పెట్టుకుని మింగుతున్నాడు. And he tried to mash it like that with his finger and try to get it down his throat like that. వేలు పెట్టి గొంతులోకి నెట్టుకుంటున్నాడు. అతడు మింగాలని ప్రయత్నం చేస్తున్నాడు. He made about a bite or two and he just couldn't go no farther. He pushed it back. ఒకటి లేక రెండు విత్తాలు మాత్రం భుజింపగలిగాడు. ఇంకా వీలుపలేదు, కక్కివేశాడు. I was sitting there without prayer. నేను అక్కడే కూర్చున్నాను, ప్రార్థన చేయలేదు. There's just a little something. You can't tell everybody what's going on. No. ఏదో కొంత జరుగుతుంది. జరిగేవన్నీ అందరితో చెప్పకూడదు. I said, Lord, Lord, it's close to the end of the year now. There's a coming on, a new something. నేను అన్నాను, ప్రభువా ప్రభువా, ఇది సంవత్సరం ముగింపు దినాలివి. ఒకటి వస్తుంది, అది క్రొత్తది. Let me, Lord, is this it? Is this it? ఇదా ఇదా ప్రభువా. And as soon as I begin to say that and say now, in my heart now, I know you're here. నా హృదయంలో నేను అలా అనుకుంటున్నప్పుడు, నీవిక్కడ ఉన్నావు, అది నాకు తెలుసు అని నా హృదయంలో తలస్తున్నప్పుడు, the young man reached, got another bite and another bite and another bite and another bite and cleaned up his whole plate and got in his car and went away. ఆ యవనస్తుడు కొద్ది కొద్దిగా ప్లేట్ అంతా భుజించాడు. తన కారు ఎక్కి వెళ్లిపోయాడు. Oh, he's God. His presence. హో, చూడండి, ఆయన దేవుడు, ఆయన సన్నిధి. It just lets him be present. ఇప్పుడున్న రీతిగానే ఆయన సన్నిధి ఉంటున్నది. The other day when they'd taken this latest picture, గత దినాన వారి అధునాతనమైన బొమ్మను తీశారు. when I seen standing there, I looked at it and I thought, well, I've seen the angel of the Lord on those, and I know it was wonderful. నేను ఆయన చూచి నిలబడి ఉన్నాను. నేను చూచి ఇలాగ అనుకున్నాను, నేను ప్రభు యొక్క దూతను చూశాను. ఇది ఎంత అద్భుతం, అది నాకు తెలుసు. But when he taken this one, దీనిని ఆయన తీసుకుని then about 3 o'clock in the morning, he woke me up and told me what it was to be and explained it all to me. తెల్లవారుజాము 3 గంటలకు ఆయన నిద్ర మేలుకొలిపి దాని యొక్క భావం ఏంటో వివరించారు. How the armor and everything, he showed me the things on it I'd never seen.
నేనెన్నడూ చూడని అనేక విషయాలు సరదాగా కవచం మొదలగు వాటిని గూర్చి ఆయన నాకు వివరించాడు. I wanted to get it and looked at it, and there it was. I had never seen it before. నేను వెళ్లి చూశాను, అది అక్కడ ఉన్నది. ముందెన్నడూ కూడా దాన్ని నేను చూడలేదు. Oh, what a feeling that brought to me. ఓ, నాకు ఎటువంటి ఆదరణ కలిగినదో, A consolation to know that He's present. ఉన్నాడని నేను ఎదుగుట ద్వారా నాకెంతటి ఓదార్పు ఆదరణ కలిగినదో. He's here. Just His presence. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన సన్నిధి మనతో ఉన్నది. And the presence of the Lord was there to heal the sick. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయుటకు ప్రభు సన్నిధి అక్కడే ఉన్నది. The presence of the Lord is here to heal the sick. రోగులకు స్వస్థత ఇవ్వటానికి ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. The presence of the Lord is here to bring conviction to sinners. పాపులను పశ్చాత్తాపము కలిగించడానికి ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. The presence of the Lord is in the midst of His people. ఆయన సన్నిధి ఆయన ప్రజల మధ్య ఉన్నది. And He is God's Bethlehem, full of bread and water. సమృద్ధి, జీవాహారము, జీవ జలముల దేవుని యొక్క బెత్లెహేము ఆయనే. I'm so glad, aren't you, that we have a place to come to eat and live forever. భుజించి సదాకాలము సజీవులుగా ఉంటుట కొరకై అటువంటి స్థలములకు మనం వచ్చున్నామంటే అది నాకెంతో ఆనందం. మరి మీకు? Now, the Lord bless you. దేవుడి మనం దీవించునుగాక. Got something you want to say, brother? సహోదరుడా, మీరేదైనా చెప్పాలనుకుంటున్నారా? Let us stand to your feet just a moment. ఒక్క నిమిషం నిలబడదాము. Our old dismissing song, Take the Name of Jesus with you. మన నిష్క్రమణ పాట యేసు నామము కలిగిండు అను పాట పాడుకుందాం. How many love the Lord? Let's see you raise your hands way up. మీలో ఎంతమంది ప్రభును ప్రేమిస్తున్నారో మీ చేయి చూపండి. Now, while you got your hands up, now put them down and shake hands with somebody standing by. మీ చేయి పైకెత్తిన వారు చేయి దించి మీ ప్రక్క నిలబడిన వారితో కరస్పర్శ చేయండి. Say, God bless you, Pilgrim. God bless you. That's right. దేవునిను దీవించునుగాక యాత్రికుడా, దేవునిను దీవించునుగాక అని చెప్పి వెళ్ళండి. All right. That's just so you get acquainted with each other. All right. సరిగా ఉండండి. అలాగ చేయడం వల్ల మీరు ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్న వారు అవుతారు. అవునా? Now, let's look right up towards the heavens and sing this song now. ఆకాశం వైపు చూచుచు ఇప్పుడు మనం ఆ పాట పాడుకుందాం. Take the name of Jesus with you, child of sorrow and of woe. It will joy and comfort give you. Take it everywhere you go. Precious name, precious name. Oh,